శ్రీకాకుళం జిల్లా కొత్తూరు శైరగం గ్రామం. 2 years. అప్డేట్ చేసామంటే ఫెసిలిటీస్ కోవిడ్ మీద ఇప్పుడు చాలా ఎక్కువ మంది, ఒక 5 lakhs మంది ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఈ సంవత్సరంలో. సార్ ఇప్పుడైతే హనుమంత్ వాక్ దగ్గర బళ్ళు కార్లు ఎక్కువ సార్, అక్కడ ఎమర్జెన్సీ అంబులెన్స్ గా చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు మేము చూసే ప్రాబ్లమ్స్ అది నెక్స్ట్ టైం కొద్ది సాల్వ్ చేస్తే సరిపోతుంది సార్, మాకు అంతకు మించి మరేం లేదు. అంబులెన్స్ ఎమర్జెన్సీలో అక్కడ వెహికల్స్ వదిలేస్తారు హనుమంత్ వాక్ దగ్గర, వేస్ట్ చేస్తున్నారు, ఫుడ్ కూడా కొద్దిగా వేస్ట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ బాగుండేటట్టు కొద్దిగా చూడాలని. అదేనండి, ఇవి ట్రాఫిక్ ఉందండి హనుమాన్ అక్కడ. అందులో 2 ఎమర్జెన్సీ కేసులలో చాలా బాధగా అనిపించింది ఒక వే ఇవ్వడం. అక్కడ కొద్దిగా మారిస్తే బాగుండు. తర్వాత మిగతా జనాలు అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా వల్ల ప్రజలకి బాగా అందజేస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా, గిరి ప్రదక్షిణం అయినా, ఎంత దూరమైనా మన సోషల్ మీడియా ఒకటి చాలా బాగా ఇస్తుంది. ఇంకొకటి జనాలు చాలా బాగా వెళ్తున్నారు, అదే కావాల్సిందే ప్రతి ఒక్కరికి, దేవుడికి కూడా అదే కావాలి. జై శ్రీరామ్. నా పేరు కేనరేస్, మాది ముచ్చాలంపురం గ్రామం, పర్వాల మండలం అండి. నేటికి 9 సంవత్సరాలు పూర్తయింది. 9 సంవత్సరాలు కూడా వ్యక్తితో ఫ్యామిలీతో వస్తున్నాం. ఈ మంది మా ఫ్యామిలీ మెంబర్స్. ఎన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్ది బెటర్ గా ఉంది. ఎందుకంటే అవుటర్స్ వచ్చే వాళ్ళు ఇబ్బంది పెడతారని 6 పాయింట్లు పెట్టారు ప్రపంచ కొబ్బరికి కొట్టడానికి. అది నచ్చింది. అలాగే వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. అలాగే ప్రసాదాలు కూడా బాగా ఇస్తున్నారు. రోడ్ మ్యాపింగ్ కూడా కొద్దిగా మారింది, నచ్చింది నాకు. అక్కడ వెంకోజపాలెం దగ్గర రూట్ మ్యాప్ బాగుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తితో చాలా బాగా నడుస్తున్నారు. సోషల్ మీడియా వల్ల ఎక్కువ అంటే ఎవరెవరు ఏ విధంగా నడవాలని ఎక్కడెక్కడ అనేది సోషల్ మీడియాకి ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గలావెల్ అండి, రాజాం దగ్గర గలావెల్. ఇది ఫస్ట్ టైం రావడం. ఇది పండగలా లేదు. ఆడవాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి బస్సు ఎక్కమన్నట్టు ఉంది. నడిచినప్పటి నుండి చూస్తే ఒక రకం కాదు, రెండో రకం కాదు, A to Z పూరీలు, ఉప్మాలు, దోశలు, దేవుడిని తలుచుకొని చాలా హుషారుగా ఆడవాళ్ళందరూ కూడా చాలా, ఎంత ముసలి వాళ్ళు కూడా చక్కగా నడుస్తున్నారు. మాకు అసలు కష్టం అనేదే తెలియట్లేదు. ఇప్పటికే 15-20 కిలోమీటర్లు నడిచాము, అసలు నడిచినట్టే తెలియట్లేదు. సదుపాయాలు చూస్తే చాలా హ్యాపీ. ఇలాగే అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇబ్బంది పడేది అదే లేదండి. లక్షల మంది వచ్చినప్పుడు అది కామన్ గా ఇబ్బంది అయితే ఏం లేదు. అసలు ఇబ్బంది ఏం లేదు. అది బిడాపురం అన్న. మేము ఈ సంవత్సరం రావడం ఫస్ట్ టైం ఇది, కానీ జనం చూస్తే మాత్రం మామూలుగా లేరన్న. నేను ఎంత దూరం మన నల్లేం అనుకున్నాం, కానీ మెయిన్ జనాలు చూసి వస్తుంది మనకి. ఇంత దూరం అసలు ఎప్పుడు ఇంత దూరం అనేది ఎప్పుడు నల్లలేదు. నేను జనం చూసి ఇలా యాక్టివ్ చూసి మొత్తం మనకి యాక్టివ్ గా ఉంది. అసలు అమ్మో బాబాయ్, చాలా జనం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇప్పుడు వచ్చి మనం ఎప్పుడు అనలేదు కదా, ఫస్ట్ రావడం వల్ల మనకి చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు ప్రతి దిక్కున ప్రసాదాలు కానీ, వాటర్ బాటిల్, టీ, డ్రింకులు, ప్రతి దిక్కున ఆరాలు వెనకడికి ఇవ్వడం చాలా బాగుందన్న. ఫెసిలిటీస్ అవి బాగున్నాయి. మనకి ఎక్కడ ఇబ్బంది లేదన్న. ప్రతి దిక్కున మనకి ప్రతి పాయింట్ లో కూడా మనకి ఫ్రీగా ఉంటుంది. వాటర్ బాటిల్ అవన్నీ, టీ అవన్నీ, డ్రింక్ అవన్నీ ప్రతి ఒక్కరికి అందుబాటులో అందిస్తున్నారన్న. చాలా బాగుంది. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మొత్తం కొంచెం సదుపాయం తక్కువగా ఉన్నది. అది కూడా కల్పిస్తే ఇంకా కొంచెం బాగుంటుందని అభిప్రాయం. అంటే ఇప్పుడు యూత్ కానీ, కుర్రాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు బాధపడరు, కానీ ఫ్యామిలీతో వచ్చిన ఆడవాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ మరుగుదొడ్లు గట్రా ఏర్పాటు చేసి కొంచెం శుభ్రంగా చేసినట్లయితే వచ్చే సంవత్సరం ఇంకా పెరగడానికి, ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా బాగుంటదని మా అభిప్రాయం. ఇదే ఫస్ట్ సారి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నది, అద్భుతంగా ఉంది. ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అంటే మీకు ఎక్కడైనా అసౌకర్యం లాంటివి? అసౌకర్యం అంటూ ఎక్కడ నాకు కలగలేదు. జనం ఫ్లోటింగ్ కూడా బాగుంది, చక్కగా అందరూ కూడా సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కాడి నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్ కాడి నుంచి, పారిశుద్ధ్య కార్మికుల కాడి నుంచి A to Z అన్నిని. కొన్ని డిపార్ట్మెంట్లు నాకు పేర్లు తర్వాత అందరూ బాగా సహకరించి బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా జరగాలని, అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఆ స్వామి దయ వలన. నా పేరు నాయుడు, ఎలకోట. అంటే 3 years వచ్చాను, మొదటి 2 years గ్యాప్, మళ్ళీ ఈ సంవత్సరం 4th. రోడ్స్ చేంజెస్ ఉన్నాయి, కొద్దిగా బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు రోడ్స్ నడవడానికి బాగుంది. ఎక్కడికక్కడ వాటర్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. తెలీదు తెలీదు ఎందుకు చేస్తారు, కాకపోతే అందరూ చేస్తున్నారు.